హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనకు ఈ మధ్య బాగా చలి బాగా పెరిగిపోతోంది. సో అందుకోసం రెగ్యులర్గా చేసే వంటలు కాకుండా నేను ఏమనుకుంటున్నానంటే అన్నంలోకి మంచిగా స్పైసీగా ఉండేది ఒకటి ఫ్రై చేద్దాం అనుకున్నానండి. అదే మన గ్రీన్ మిర్చి ఫ్రై. దీనికోసం మనకు కావాల్సినవి ఏంటంటే దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఈ వీడియోస్ మీరు లైక్ చేస్తే కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మన గ్రీన్ మిర్చి ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి. నేను గ్రీన్ మిర్చి ఒక 10 తీసుకున్నానండి, మధ్యలోకి చీల్చేశాను. తర్వాత జీరా పౌడర్, ధనియా పౌడర్, వాము, సాల్ట్, ఆయిల్ మనం ఎలాగో వాడతాము. తర్వాత శనగపిండి, బ్లాక్ సాల్ట్ అండ్ కొంచెం ఆమ్చూర్ పౌడర్. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం మనము ఒక 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో మనం తరిగి పెట్టుకున్న మిర్చి వేసేద్దాం. కొంచెం ఈ మిర్చి మనకు వేగాలి, అంటే నలుపు రంగు కాకూడదు. కొద్దిగా మనకు గ్రీన్ కలర్ మారి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిర్చి చూసారా, ఈ పైన కొంచెం తెల్ల తెల్లగా ఒక రకమైన రంగు వస్తుంది. ఇదిగోండి, ఇలా వచ్చినప్పుడు మనం వేయించడం ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేద్దాము, లైట్గా వేసి ఒక్కసారి కలిపేసుకుని ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం 1 టీ స్పూను వాము యాజ్ టీజ్గా వేసినా పర్వాలేదు, వాము పౌడర్ అయినా బాగుంటుంది. తర్వాత కొంచెం ఆమ్చూర్ పొడి. ఇది కారం కదా, కొంచెం పులుపులాగా తగిలితే బాగుంటుంది. నిమ్మకాయ బదులు ఆమ్చూర్ పౌడర్ బాగుంటుంది, అంటే ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం ఒక 1/4 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్. తర్వాత మనకు తగినంత ఉప్పు, అంటే ఇది కారం కాబట్టి ఒక టీ స్పూన్ ఉప్పు సరిపోతుందండి. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని ఒక నిమిషం అయ్యాక కొంచెం శనగపిండి కలుపుకోవాలి. కొంచెం అంటే ఒక 2 టీ స్పూన్స్ పడుతుందండి. మరి మనకు కారం పుడుతుంది అని అనిపిస్తే మటుకు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. దాంతో మనకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మా ఇంట్లో తీపి ఇష్టం ఉండదని నేను వేయటం లేదు. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా కుక్ అయిపోయిందండి. వేసిన శనగపిండి అన్నీ కూడా కలిసాయి. సో ఇది అన్నంలో కాబట్టి బాగుంటుంది, ఘాటు కూడా మంచిగా వేస్తుంది నాకైతే. మనకు వద్దు అనుకుంటే నూనె తగ్గించుకోవచ్చండి. అంత ఒక గరిటె, 1 టేబుల్ స్పూన్ చాలు. నేను 1.5 వేసాను కదా, 1 టేబుల్ స్పూన్ చాలు. ఇది మనకు వంటకం రెడీ అయిపోయిందండి. ఈ అన్నంలో మిక్స్ చేసుకుని తినడమే ఆలస్యం. ఇదిగోండి, మన మిర్చి ఫ్రై రెడీ అయిపోయింది. నేను పైన కొంచెం కొత్తిమీర చల్లాను. సో టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఎంతో బాగుంటుందండి. ఇది సూపర్గా ఉంటుంది. కొంచెం నెయ్యి కూడా తగిలించారంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.